Let's make English learning an unforgettable voyage. Hello everyone, welcome to our YouTube channel Innovative English Voyage with Ravinder. First of all, I want to share something with you all. Our very first tenses video has crossed 35k views. Wow! Thank you all for your amazing comments and likes. I also sincerely thank you for subscribing to our channel. And dear friends, you loved our tenses song in the last video. Now get ready for something new. As part of Innovative English Voyage, I have created a story on parts of speech and then written a song on it to a familiar and crowd favorite tune. Listen. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది. అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా జర్ర వినుకోరాదు. అమ్మా అరెరరే, నాన్న అరే అరే, 5 కొడుకోలు, ఒక్కగానొక్క కూతురు. 5 కొడుకోలు, ఒక్కగానొక్క కూతురు. మొదటి కొడుకు పేరు నౌను, విడు పేరు వింటే అసలు మర్చిపోడు. రెండవ కొడుకేమో ప్రణౌను, పేర్లు అసలే గుర్తుండవు. అందుకే ఐవి అరరరే, ఐవి అరే అరే, ఐవి యుధిషీటు అంటూ పిలుస్తుంటాడు. ఐవి యుధిషీటు అంటూ పిలుస్తుంటాడు. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది. అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా జర్ర వినుకోరాదు. మూడవ కొడుకు పేరు అడ్జెక్టివ్, విడు నౌను ప్రనౌను గూర్చి ఇంకెక్కువ వివరిస్తాడు. నాలుగవ కొడుకేమో వర్బు, వీడందరిలో ఎక్కువ హార్డ్ వర్కరు. అందుకే ఇంట్లా అరరరే, బయట అరే అరే, అన్ని పనులీడే చేస్తాడు. వీడు లేకపోతే మీనింగే లేదు. అన్ని పనులీడే చేస్తాడు. వీడు లేకపోతే మీనింగే లేదు. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది. అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా జర్ర వినుకోరాదు. 5వ కూతురు ఎట్రోబు, మోడిఫైస్ అడ్జెక్టివ్ వెనదర్ ఎట్రోబు. చివరి చిన్న కొడుకు ప్రిపోజిషన్, వీడు నౌను ప్రనౌను పొజిషన్ చెబుతుంటాడు. అందుకే ఇన్న అరరరే, ఆన అరే అరే, ఏట్ అబోవ్ అరౌండ్, అక్రాస్ ఎలాంగ్ బిట్వీన్ అంటుంటాడు. ఏట్ అబోవ్ అరౌండ్, అక్రాస్ ఎలాంగ్ బిట్వీన్ అంటుంటాడు. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది. అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా జర్ర వినుకోరాదు. డియర్ స్టూడెంట్స్, ఒక్క విషయం అడుగుతా చెప్పండి. ఇంతమంది పిల్లలున్న ఇంట్లో అల్లరి గొడవలు జరుగుతాయా లేదా? ఎస్, జరుగుతాయి. అన్నకి చెల్లికి, అక్కకి తమ్ముడికి, ఆర్ అన్నకి తమ్ముడికి ఏదో ఒక సందర్భంలో సరదాకైనా వాళ్ళు గొడవలు పడతారు కదా. అప్పుడు వీళ్ళందరికీ నచ్చజెప్పి బుజ్జగించి వీళ్ళని కలిపేదెవరు మరి? అమ్మ. అందుకే ఇందులో అమ్మ పేరు కంజంక్షన్ వీళ్ళందరినీ కలుపుతూ కలిసి ఉండేలా చూస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఇంతమంది పిల్లలున్న ఇంట్లో కొందరు మంచి పనులు చేసి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తే, ఇంకొందరేమో వాళ్ళని తల దించుకునేలా చేస్తారు. ఏ కుటుంబంలో అయినా
పిల్లలు మంచి పని చేస్తే నాన్న ఏమంటాడు చెప్పండి? హో, వావ్, వండర్ఫుల్, ఎక్సలెంట్ అంటాడు కదా. ఒకవేళ తప్పు చేస్తే హే, హలాస్, ఓ జియర్ అంటాడు. అందుకే ఇందులో నాన్న పేరు ఇంటర్జెక్షన్ సడన్ ఎమోషన్స్ చూపిస్తూ ఉంటాడు. అందుకే హో, హా, వావ్, హరే అంటూ పలుకుతూ ఉంటాడు. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది. అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా జర్ర వినుకోరాదు. అమ్మా అరరే, నాన్న అరే అరే, 5 కొడుకోలు, ఒక్కగానొక్క కూతురు. 5 కొడుకోలు, ఒక్కగానొక్క కూతురు.